మీ మనసు ఎలా పనిచేస్తుంది? ఈ అంశాన్ని ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మీకొక మనసుంది. దాన్ని ఎలా వాడాలో నేర్చుకోవాలి. మీ మనసులో 2 స్థాయిలున్నాయి. చేతనం లేదా హేతుబద్ధ స్థాయి. సుప్త చేతనం లేదా నిర్హేతుక స్థాయి. మీరు చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారు. మీరు అలవాటుగా ఏది ఆలోచిస్తారో అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి చొచ్చుకుపోతుంది. మీ ఆలోచనల తీరును బట్టి అది సృష్టిస్తుంది. మీ భావోద్రేకాలకి, మీ సృజనాత్మక మనసుకి పుట్టినిల్లు మీ సబ్‌కాన్షియస్ మైండ్. మీరు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. మీ మనసు పనిచేసే తీరు ఇదన్నమాట. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఒకసారి మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక భావాన్ని అంగీకరిస్తే దాన్ని అమల్లో పెట్టడం మొదలుపెడుతుంది. ఉత్సాహం కలిగించే ఒక సూక్ష్మమైన నిజమేంటో తెలుసా? సబ్‌కాన్షియస్ మైండ్ సూత్రం మంచి భావాలకి, చెడు భావాలకి కూడా ఒకేలా పనిచేస్తుంది. ఈ సూత్రాన్ని ప్రతికూల పద్ధతిలో వాడితే మిగిలేది ఓటమి, నిరాశ, నిస్పృహలు, అసంతృప్తి మాత్రమే. కానీ మీరు అలవాటుగా చేసే ఆలోచనలు లయబద్ధంగా ఉండి పనికి వచ్చేవిగా ఉంటే మీరు సంపూర్ణ ఆరోగ్యం, విజయం, ఐశ్వర్యాలని చవిచూస్తారు. మీరు సరైన మార్గంలో ఆలోచించి భావించడం మొదలు పెడితే ప్రశాంత మనసు, ఆరోగ్యకరమైన శరీరం నిస్సందేహంగా వచ్చి తీరుతాయి. మీరు దేన్నైనా నిజమని మనసులో ఒప్పుకొని భావిస్తారో మీ సబ్‌కాన్షియస్ మైండ్ దానిని అంగీకరించి మీ అనుభవంలోకి తెస్తుంది. మరి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీ భావాన్ని అంగీకరించేలా చేయాలి. ఇక మీ సబ్‌కాన్షియస్ మైండ్ సూత్రం ప్రకారం మీరు కోరిన ఆరోగ్యం, శాంతి లేదా పదవిని మీ కాళ్ల ముందు ఉంచుతుంది. దానికి ఒక ఆజ్ఞ జారీ చేయండి. అది బుద్ధిగా దానిని మీరు ఎక్కించిన భావాన్ని ప్రతిఫలింపచేస్తుంది. మీ మనసు యొక్క సూత్రం ఇది. మీరు మీ కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకున్న ఆలోచన లేదా భావం, స్వభావాన్ని బట్టి మీ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ప్రతిస్పందన లేదా జవాబు వస్తుంది. చేతనం, సుప్త చేతనం పదాలకు గల భేదాలు తెలుసుకోవాలి. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మనకి 2 మనసులు లేవు. అవి కేవలం ఒకే మనసులోని 2 ధోరణులు మాత్రమే. మీ చేతనాత్మక అంటే మీ కాన్షియస్ మైండ్ అన్నమాట. తార్కికంగా ఆలోచించే మనసిది. మనసులోని ఈ భాగం దేన్నైనా ఎన్నుకోగలదు. ఉదాహరణకి మీకు కావాల్సిన పుస్తకాన్ని, మీ ఇంటిని, మీ జీవిత భాగస్వామిని మీరు ఎన్నుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ చేతనాత్మక మనసులో చేస్తారు. ఇంకోవైపు చూస్తే అసలేమీ ప్రమేయం లేకుండా మీ హృదయం దానంతట అది కొట్టుకుంటుంది. జీర్ణక్రియ, రక్త ప్రసరణ, శ్వాస ప్రక్రియలన్నీ మీ సుప్త చేతనాత్మక మనసు చేసుకుంటూ పోతుంది. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. మీరేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా. మీరొక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ తీరికగా కూర్చుని మీ ఆలోచనలు మంచివా కాదా, సత్యమైనవి అవునా కాదా అని నిరూపించడానికి ప్రయత్నం చేయదు. మీరు దానికి ఇచ్చిన ఆలోచనలు లేదా సూచనల ప్రకారం స్పందిస్తుంది. ఉదాహరణకి మీరు ఏదైనా విషయాన్ని అది అబద్ధమైన నిజమని చేతనాత్మక మనసులో భావించారు అనుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసు దాన్ని సత్యంగా అంగీకరించి దానికి తగ్గట్టుగా ఫలితాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని సత్యంగా భావించారు కాబట్టి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మీ కాన్షియస్ మైండ్ గుమ్మం దగ్గర ఒక కాపలాదారుడని. దాని ముఖ్యమైన పని ఏమిటి? మీ సబ్‌కాన్షియస్ మైండ్లోకి తప్పుడు అభిప్రాయాలు చొరబడకుండా కాపలా కాయాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ దానికి ఇచ్చిన సూచనలు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. అది పోలికలు గాని, తేడాలు గాని చూడదు. సొంతంగా మంచి చెడులు బేరీజు వెయ్యదు. అసలు స్వయంగా ఆలోచనే చెయ్యదు అని మీకు తెలుసు కదా. అసలు స్వయంగా ఆలోచనే చెయ్యదు అని మీరు తెలుసుకోవాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ స్వయంగా ఆలోచనే చెయ్యదు అని మీరు తెలుసుకోవాలి. ఆలోచించే లక్షణం మీ కాన్షియస్ మైండ్ది మాత్రమే. మీ కాన్షియస్ మైండ్ దానికి ఇచ్చిన సూచనలను బట్టి ప్రతిస్పందిస్తుందంతే. దీని బదులు ఆ పని చేద్దామని ముందు వెనకలు ఆలోచించదు. చూశారు కదా. మీ సుప్త చేతనాత్మక మనస్సు శక్తికి అతీతంగా అనే పుస్తకం నుండి మీ మనసు ఎలా పనిచేస్తుందో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్.